హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహస్ రాణిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మన ఛానల్. మన ఛానల్ గనక కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే నిన్నటి వ్లాగ్ అండి. సో నిన్నటి ఈవినింగ్ టు మార్నింగ్ దాకా. సో ఎప్పుడంటే నిన్నటి ఈవినింగ్ టు ఇలా మార్నింగ్ దాకా అన్నమాట. సో ఈ వీడియో ఎలా ఉందైతే కొంచెం కామెంట్ చేసేయండి అబ్బా. మీరు ఇచ్చే కామెంట్ కూడా ఓకే, నేనేమన్నా చేంజ్ చేసుకోవాలా, ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నది కామెంట్ చేసి ఆ పరంగా అయితే వెళ్ళిపోదాం మనము. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇక ఈవినింగ్ తెలిసిందే కదా, ఈవినింగ్ టైం అయింది, మా పిల్లలు ఇంటికి వచ్చారు అంటే మాత్రము ఇంట్లో చాయ్ పెట్టాల్సిందే. ఆల్మోస్ట్ ఆ టైం ఏమవుతుందంటే 5 అవుతుంది, పిల్లలు వచ్చేసరికి 4 అయిపోయింది. వాళ్ళకి కొంచెం అది ఇది స్నాక్ పెట్టేసి మళ్ళీ ఇక చాయ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక చాయ్లోకి అల్లం మనకు వేయకపోతే మనసు ఒప్పదు కదా, అందుకే అల్లం కూడా వేసాను. ఏంటో అబ్బా అల్లం మరీ పచ్చిగా ఉండిపోయింది. నేను మొన్న అల్లం పేస్ట్ పట్టుకున్నాను కదా, అయితే మరీ నీరు అయిపోయింది. ఆయిల్ వేసినప్పుడల్లా మామూలుగా జీలట్లేదు. ఇక అచ్చుడితో అయితే చాయ్ అయితే పెట్టేసిన, పిల్లలకైతే కొంచెం స్నాక్ ఇచ్చా, తినేస్తున్నారు. ఇక వాళ్ళకి స్కూల్ బ్యాగ్లు అయితే చెక్ చేస్తున్నా, ఎవడు ఏంద్రా అనేసి మా చిన్నని అడుగుతున్నా, ఏంద్రా అన్నం అంతా కర్చీఫ్లో పెట్టుకొని వస్తున్నవి ఏంటంటే, మా మేడం అలానే చుట్టి పెడుతుంది మమ్మీ అని. రోజు మా అశ్వంతో నేను బాధపడాల్సింది. మళ్ళీ 2 డేస్ నుంచి మా చిన్నోడు అస్సలు తినకుండా వస్తున్నాడు. మా పెద్దోడు తింటలే అనేసి మేడంకి అయితే కంప్లైంట్ చేశాను. చేసేది తనైతే చెక్ చేస్తుందంట లంచ్ బాక్స్ తిన్నదా లేదా అనేసి. సో అందుకే మా అశ్వగాడు అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకొని వస్తున్నాడు. బట్ మా చిన్నోడు అయితే తినకుండా వస్తున్నాడు. మరి నీ గురించి మేడానికి చెప్పాలంటే అద్దద్దద్దద్దని ఏడుస్తున్నారు. మరి ఎందుకు ఎలా చేస్తున్నాడు అంటే, వాడిని పక్క పంటి కూర్చునే వాళ్ళంటే పెరుగన్నం తీసుకొచ్చుకున్నారట. సో అందుకు నాకు నచ్చలే మమ్మీ అనేసి అన్నాడు. సరే డాడీ కొంచెం దూరం కూర్చున్నా అయిపోవు కదా, ఎందుకనంటే ఈ పక్క కూర్చున్నా ఒకళ్ళు తెచ్చుకున్నారు, ఆ పక్క కూర్చున్నా ఇంకోళ్ళు తెచ్చుకున్నారు మమ్మీ, నాకు తినాలనిపించలేదు అన్నాడు. మా ఆయన అయితే నన్నైతే ఫుల్గా తిడుతున్నాడు అండి. ఏంటి పిల్లలకు పెరుగు అలవాటు చేయట్లేదు నువ్వు అనేసి. అది నా తప్పు కాదనుకోండి, బట్ అలవాటు చేయాలి. బట్ ఏంటంటే చిన్నప్పుడు మా చిన్నానికి అయితే వామిటింగ్ చేసుకున్నాడు. సో అప్పటి నుంచి వెళ్ళి దూరం అయిపోయింది. ఫర్దర్ ఫ్యూచర్లో వాళ్ళు అలవాటు చేసుకుంటారులే అనేసి నేనంట. మిగతా కర్రీస్లలో చికెన్ కర్రీ అంటే అందులో పాలు నా చపాతీలలో పోస్తూ ఉంటా, ఎందుకంటే కొంచెం అలా అన్న వెళ్తుందేమో అనే చిన్న ఆశ. సో అనేసి మా ఆయన నిన్నైతే పొల్లు తిట్టింది, వాళ్ళకి అలవాటు చేయట్లేదు, నువ్వు పాలు వామిటింగ్ చేసుకుంటానని చెప్పేసి నువ్వు పోయకుండా ఉంచుతున్నావు, వాళ్ళని హెల్త్ ఖరాబ్ నువ్వే చేస్తున్నావు అని తిడుతున్నాను. మరి తాగించుకోవచ్చు కదా తనే, కానీ అలా వేయడు. ఎందుకంటే మళ్ళీ వామిటింగ్ అయితే నేనే కదా దుడుచుకోవాల్సిందన్న బాధ నాకు. తాగితే పోస్తా, మా చిన్నోడు ఓకే పర్లే వాడు తాగుతాడు పాలు, వానికి అప్పుడప్పుడు పోస్తా, వాడు నచ్చితే పోస్తా, లేకుంటే అది కూడా ఆపుతా. ఎందుకండి మనమే తాగలేం కదా, అట్లా పిల్లలు కూడా కొంచెం కొంచెం వాళ్ళ హ్యాబిట్స్ ఉంటాయి, వాళ్ళని ఎందుకు ఫోర్స్ చేయాలనేది సైలెంట్గా ఉంటా. సో ఇల్లు అయితే ఊడ్చుకొని వస్తున్నా. మా చిన్నోనికి ఏమంటూ రాయడం వచ్చిండో మామూలు సతాయించట్లే, ప్రతి దాని మీద రాస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడనే ఏం దొరుకుతుంది దాన్ని బట్టే రాస్తున్నాడు. వాంతో పెద్ద రిస్క్ అయిపోతుంది అబ్బా, రాయకురా డాడీ అని చెప్పినా కూడా ఎందుకు వింటారో వాళ్ళు, వినరు కదా. ఎందుకైనా అదేంటిది ఏబీసీలు వచ్చినాయి ఏమో కానీ నన్ను మామూలుగా సతాయించట్లే అబ్బా. వచ్చినాయి 4, 5 ఆ 4, 5 ఏడపడితే గానే గీక్తున్నాడు. అదొక మెంటల్ ప్రెజర్ అయిపోతున్నది. మళ్ళీ ఏం రానాక తుడిచేస్తున్నాడు, కానీ కొంచెం మళ్ళీ ఉంటుంది కదా అద్దురానా అంటే వినరు. అంటే కొంచెం రైటింగ్ వచ్చినాక ఇదే పద్ధతి మా బిడ్డిలానే ఉండే అన్నట. నా స్టాప్గా ఎక్కడ కూడా అక్కడ గోడల మీద రాసుకుంటు, ఇప్పుడు పడితే అక్కడ పడితే రాసుకుంటుండేది. ఇప్పుడు వీడియో చూస్తే నాకు అమ్మ గుర్తుకొస్తున్నది. సేమ్ అలానే రాస్తున్నారా వీడు కూడా అనేసి ఏం చేస్తాం లేండిగా లైట్ వేసేసుకున్నాము. ఇక ఇక్కడనైతే మళ్ళీ లంచ్ బాక్స్ అయితే కడిగి చాయ్ గ్లాసులు కడిగేస్తున్నా. ఎందుకంటే లంచ్ బాక్సులు మార్నింగ్ కడిగామనుకోండి అంత వాటర్ ఉంటుంది, ఇప్పుడు కడిగేసి పెట్టుకుంటే ఆరిపోతాయి కదా అనేసి అయితే లంచ్ బాక్స్ అయితే కడిగేస్తున్నాను. ఇవి కడిగితే పెద్ద రిస్క్ ఉంటుంది అబ్బా, ఎందుకంటే మార్నింగ్లో లంచ్ ఇవన్నీ వండి వీళ్ళకి టిఫిన్లు చేసి వీళ్ళకి పోయినసరికి టైం సరిపోతుంది. మళ్ళీ బోళ్ళ మీదకి పోయినామో పని అవ్వదు. సో అందుకే నేను ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం బోలు తొమ్మకపోయినా లంచ్ బాక్స్ అయితే తోమేస్తాను, ఎందుకంటే అది కొంచెం ఈజీ అయిపోతుందని. మా చిన్నోనికి మొన్న షూలు కొనిచ్చామన్నమాట. ఎందుకనంటే వానికి చెప్పులు లేవు, స్కూల్కి వెళ్ళిపోవడానికి ఇబ్బంది అయిపోతుంది వానికి. సో అనేసి వానికైతే షూ కొనిస్తే ఆ షూ వేసుకొని పడుకుంటున్నాడు, కనబడుతుంది అక్కడ నుంచి వెళ్ళి వాడు మీకు. ఆ షూ వేసుకొని పడుకున్నాడు. కొత్త మురిపం ఎలా ఉంటుంది, చిన్నప్పుడు మేము కూడా గంతే ఉండేది లేండి. కొత్త బుక్స్ వచ్చినా, కొత్త పెన్ వచ్చినా, కొత్త చెప్పులు వచ్చినా, కొత్త డ్రెస్ వచ్చినా కూడా ఒక 100 సార్లు చూసుకునేది కావచ్చు నేను కూడా.
ఆ జెండా మందిరం వస్తుందంటే చాలు ఆ కొత్త డ్రెస్ ఐరన్ చేసుకొని ఇవన్నీ వేసుకొని భలే ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ August 15th అదే కదా, మా పిల్లల కోసం అదే వెయిటింగ్. మా చిన్నోనికి అయితే ఒక డ్రెస్ పెట్టాను, ఆర్మీ డ్రెస్. చూడాలి మరి ఆ టైం వరకు అస్సలు రాలేదు, ఎందుకంటే ఇది చిన్నప్పుడే కదా వాళ్ళు వేసుకునేది, పెరిగినాకైతే వేసుకోలేరు కదా అనేసి అయితే పెట్టా అనమాట. మా అశ్వగంధ్ ఉండే బట్ వాళ్ళది క్యాప్ లేదు అనేసి వాళ్ళ డాడీతో అన్నాక సర్లే వీడికి కూడా పెట్టేసి అని చెప్పా. చూడండి ఎంత బుద్ధిమంతులుగా రాసుకుంటారో. మా చిన్నోడైతే మామూలు బుద్ధిమంతుడు కాదు, రిస్క్. మా చిన్నోనితో ఉన్నంత రిస్క్ మా పెద్దోనితో ఉండనే ఉండదు. మా పెద్దోడికి కొంచెం పిచ్చి ఎక్కువ, మా చిన్నోనికి కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ, గావరం ఎక్కువ. మా పెద్దోడు పిచ్చాడంటే వాందే నెగ్గాలి అంటాడు. మా చిన్నోడు ఏంటంటే ఆకతాయి, పో అన్న తీరాగా తీసుకుంటాడు. ఇక మా ఆశయానికి అయితే ఏదో చెప్పారు, అది రాపిచ్చాను. మా చిన్నోనికి కలర్స్ వేయాలని చెప్పారన్నమాట. ఆ కలర్స్ మొత్తం సైడ్లోకి పోతున్నాడు. అమ్మా ఎంత సతాయిస్తాడు చెప్పాలంటే. హోంవర్క్ ఒకటి రాయాలంటే ఒకటి రాస్తాడు, ఒకటి రాయాలంటే ఒకటి రాస్తాడు. మామూలు చిరాకు తెప్పాడబ్బా. ఆ చిన్నగా ఇప్పుడు వాడు ఏంటంటే చిన్నగా వాడు స్కెచ్ చేస్తుంటే పక్కకు పోయింది గంతే, దానికి ఇప్పుడు ఎరేజర్ కావాలని లొల్లి. ఆ లొల్లి అమ్మ అనుకుంటారు కావచ్చు, నీకేంటి అబ్బా మంచిగా తినిగిట్టు అన్న కూర్చుంటున్నావు అని మా ఆయన అనుకుంటాడు. కానీ మా వాళ్ళతో ఒక నరకము. అంతకుముందు మా ఆయన వచ్చినాక హోంవర్క్ చేయించేది, బట్ ఇప్పుడు ఏంటంటే అది అట్లా అవ్వట్లే అనేసి మా ఆయన రాకముందే హోంవర్క్ చేయించేసుకుంటున్నా. అది అయిపోయిందంటే పెద్ద రిస్క్ అయిపోతుంది కదా అనేసి వీళ్ళకి హోంవర్క్ చేయించాలంటే పెద్దలు దిగి రావాల్సిందే, అంత ఘోరంగా ఉంటుంది. మా చిన్నోంతా మా పెద్దలు ఒకసారి చెప్పారంటే వాడు చూసుకుంటూ వస్తారు కదా, మా చిన్నోడు అట్లా కాదు కదా, జస్ట్ ఇప్పుడిప్పుడే కాబట్టి వాడు గావరం ఎక్కువ అయిపోతుంది, భయం లేకుండా అయిపోతుంది, అందుకే అట్లా తయారవుతున్నాడు వాడు. సో ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది, ఇక మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 6 o'clock లేద్దామని అలారం పెట్టుకొని 6:30 లేద్దామనేసి టైం చూసుకుంటుండి 6:45కో 10 minutes 7కో లేసా అన్నమాట. ఏం చేశాను చెప్పండి, ఈవినింగ్ అలసిపోతున్నాం, మధ్యాహ్నం పడుకోలేను, నాకు మధ్యాహ్నం పడుకుంటే నైట్ నిద్ర రాదు. సో నైట్లో కొంచెం సెలవు నిద్ర పట్టది, పడుకున్నాక 11:30కి మేము పడుకుంటాం. అలా పడుకున్నాక తెల్లారంగా అసలుగా మధ్య ఎందుకో కళ్ళలు బాగా వస్తున్నాయి, అబ్బాయి ఇది ఏమొస్తున్నాయి అర్థం కావట్లేదు, కానీ డ్రీమ్లో బతికేస్తున్నాను నేనైతే, ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు. 6కి తెలివి అవుతుంది, ఆ డ్రీముల్ని ఆ 6కి తెలివితోటి ఆల్మోస్ట్ సగం నిద్రతోటే ఉండిపోతున్నా. ఇది లేసినాక కళలు గుర్తు చేసుకుందామంటే ఆ కళలు గుర్తుకు రావట్లేదు. అసలు ఏంటో అబ్బాయి ఈ మధ్యన అసలు బాగుండట్లేదు, నాకు మా ఆయనకి ఎవరికి హెల్తులు బాగుండట్లేదు, పిల్లలకి హెల్తులు బాగుండట్లేదు. నాకు ఈ మధ్యన కళలు బిభత్సంగా వచ్చేస్తున్నాయి. ఏం కళ వస్తున్నాయో సీరియల్స్ తెల్లరంగా అయితే గుర్తుండట్లేదు. నాకే అనిపిస్తుంది ఏంటి నిజం జరుగుతుందా, కళ్ళ జరుగుతుందా, అసలు ఏంటబ్బా అని ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట. సో ఇక 6:30 లేద్దామనేసి అలారం పెట్టుకొని 7కి లేచి 7 వరకు అంటే 10 minutes 7కి ఏమో లేస్తా, ఆల్మోస్ట్ కళ్ళు మూసుకుంటే తెరుచుకుంటేనే. నైట్ సగం ఆలోచించుకోవడానికే టైం సరిపోతుంది అబ్బా. పిల్లలకు తెల్లారంగా లేచి ఏమి చేసి పెట్టాలి, ఏం టిఫిన్ చేయాలని సగం టైం సరిపోతుంది అబ్బా నైట్ ఆలోచించుకోవడానికి. తెల్లారంగా కూడా టిఫిన్ చేయాలా దాని ఆలోచనలో ఉండిపోతున్నా, బట్ చేయకుండా పంపిస్తే ఎట్లా అనేసి మళ్ళీ అదొక రంది కొద్దీ ఏదో ఒకటి చేసి పంపాల్సి వస్తుంది. అమ్మ కానీ టార్చర్ అబ్బా, మామూలు టార్చర్ అనిపించేది ఏమో అనుకుంటాం, కానీ పిల్లలను పంపించడం పెద్ద రిస్క్. ఎందుకంటే వాళ్ళకి ఏం వండాలి, ఏం పెట్టాలి, ఏం టిఫిన్ చేపియాలి, ఇది సగం ఆలోచనలతో చచ్చిపోతాము. అందుకే అబ్బా చాలామంది ఈ సేమ్ సిచ్యువేషన్లో ఫేస్ చేస్తున్నారని చాలామంది చూపిస్తున్నారు. అదే సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేస్తున్నాను. సో నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుందండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఒకవేళ వీలైతే వీడియోలో ట్యాగ్ చేస్తాను, బాగుంది. యాక్చువల్గా అంత లూజ్ ఉంది, నేను స్టిచ్చింగ్ చేయించుకోవాల్సింది, బట్ ఏంటంటే మనకు స్టిచ్చింగ్ అవైలబుల్గా లేదు ఇక్కడ. సో మళ్ళీ ఇది కొంచెం కాటన్, అది ఎలాగ సింక్ అవుతుంది కదా, 1 time వేసుకున్న తర్వాత మళ్ళీ చూసినాక కుట్లు వేయిద్దాంలే, ఎందుకంటే సింక్ అయినాక కుట్లు వేయించి సింక్ అయితే మళ్ళీ ఇప్పడం ఇబ్బంది కదా. సో ఫస్ట్ ఒకసారి వేసుకున్నాక ఫ్రీగా ఉంటుంది, లేదు లూజ్ ఉండాలి అన్నట్టు అనిపించింది. అందుకనేసి ఇవాళ వేసేసుకొని కొంచెం వాడిని సింక్ అయిపోయినాక మళ్ళీ వేద్దాంలే అన్నట్టు కుట్లు వేయించుకుందాంలే అన్నట్టు వేసాను. చాలా బాగుంది, ఎంత 300 బిలోనే పడ్డది. నాకు బాగా అనిపించింది, క్వాలిటీ బాగుంది, చూడడానికి లుకింగ్ బాగుంది, వేసుకున్నా బాగుంది. ఊకే నైట్ లేచి బోర్ కొట్టినా కూడా ఇలా ట్రై చేసామనుకోండి నీట్గా ఉండిపోతాము, మంచిగా కనబడతాము. సో అందుకనేసి తెచ్చుకున్నాను. మా ఆయన కూడా ఓకే బాగుందమ్మా ఇంకోటి పెట్టేసుకోవాలని చెప్పింటే ఇది ఒక హ్యాపీనెస్ అనమాట. వాళ్ళు కొద్దిగా అప్రిషియేట్ చేసుకొని ఇంకోటి పెట్టుకోవాలి అనుకో, మనకి సంబరమైంది కదా, అట్లా అనిపించింది నాకు కూడా. ఇక అదంతా కాదులే అనేసి అయితే ఉప్మా అయితే చేసేస్తున్నాను. ఉప్మా చేస్తే మా పిల్లలు సరిగ్గా తినరు, మా పెద్దోడు ఓకే తింటాడు, బట్ మా చిన్నోడు తిన్నాడు, ఆడికి సతాయిస్తూనే ఉంటాడు, వాడు నచ్చదు, వాడు నచ్చినైతే తింటాడు. నిన్న బోండా వేసా వాళ్ళ మందం కలిపేసి, సో అది ఓకే పారలే బాగానే తిన్నాడు. కానీ వాళ్ళు ఉప్మా వేసా కదా, ఉప్మాలకి మామిడి చట్నీ వేసా, అయినా కానీ వినలేవాడు, నాకు వద్దు అనేసి అన్నాడు.
సర్లే ఇక వాడు వద్దన్నాక వాడిని బలిమిడి చేస్తే మళ్ళీ ఏం పోని ప్రాబ్లం వామిటింగ్ చేసుకుంటాడు అనేసి నేను ఎత్తిగా లైట్ తీసేసుకున్నా. మా చిన్నోడైతే బాగా తిన్నాడు. ఈ ఆనియన్లో అసలు ఎందుకు ఇంత బ్లాక్ వస్తుందో నిజంగా అర్థం కావట్లేదు అబ్బా. నేను కొన్ని వీడియోస్లో చూసాను, ఆనియన్ మీద ఆనియన్ లోపల పొరుసు లోపల బ్లాక్గా వస్తుంది కదా, అది ఫంగస్, అది తింటే ఏదో రోగం వస్తుంది అని చెప్పారు. ఆకంచెలు భయం వేస్తుంది అబ్బా. బట్ ఈ మధ్యన ఆనియన్లో ఇంకా ఘోరంగా వస్తుంది, ఫంగస్ టైపు. ఫంగస్ అంట, అది మరీ టూ మచ్ వచ్చేస్తుంది. దాన్ని ఎంత రాకుండా యుద్ధం అన్నా కానీ అది వస్తున్నది. ఏం చేద్దాం, మా చేతులు లేదు కదా, అది ముందే వచ్చేస్తున్నది. ఏం చేస్తానులేండి, చేసేది ఏం లేదు. అమ్మ ఇక ఇవాళ ఇంకేం సంగతులు అంటే, నేను ఉప్మా చేసి స్టార్ట్ చేశాక మొదలు పెడతా, లేవనరా పిల్లలు లేచేసి మొదలు పెడితే వాళ్ళు తాతి పరంగా 7:30కు లేస్తారు. ఆ టైంకి లేచి టిఫిన్ చేయరా అంటే అరగంట మొత్తుకొంగ బ్రష్ చేసుకొని వస్తారు. బ్రష్ చేసుకుని వచ్చి అంతలోపు ఓడు అదంటాడు, ఓడు బాత్రూమ్ అంటాడు, ఓడు ఓదంటాడు. వాళ్ళతో టార్చర్ అబ్బా. ఈ టార్చర్ని పట్టుకొని భరించడం అంటే ఎక్కలేని బాధ అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాము, తప్పదు. మనకి ఎవడు చేసి పెట్టేటో లేడు, మనకు మనమే అట్లా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. బట్ అబ్బాయి ఎప్పుడైనా ఒకరోజు హ్యాపీగా ఒక్కరోజు హ్యాపీగా ఏ పని లేకుండా కూర్చోని కుదబెట్టాలంటే ఎంత బాగుండో. ఏం చేస్తామా, అదృష్టం లేదబ్బా, అంతే. ఇంత పని చేసా కూడా ఇది వేసాను అది వేసాను మా ఆయన చెప్పుకో, నీకన్నా ఎక్కువ నేనే వేసా, నేను ఎంత ఆఫీస్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, నా పరిస్థితి ఏంది, ఇవాళ అదైంది ఇదైంది అని చెప్తా ఉంటాడు. అబ్బా మస్తు కోపం అవుతుంది. అరే ఇంట్లో ఇంత కష్టపడతాను, ఇటు పిల్లలను చూసుకుంటున్నాము, ఇల్లుని చూసుకుంటాం, వీళ్ళు క్లీనింగ్ చూసుకుంటున్నాము, వంట చూసుకుంటున్నాము, మళ్ళీ వచ్చినాక హస్బెండ్ని చూసుకుంటున్నాం, మళ్ళీ పిల్లల్ని చూసుకుంటున్నాం. అరే కొంచెమన్నా అప్రిషియేట్ అయితే ఏమన్నా ఇబ్బంది అవుతుందా చెప్పండి. అరే ఓకేరా ఇలా కష్టపడ్డావా, ఓకే పర్లేలే, మరి ఇంకేం చేద్దాం అన్నంటే అయిపోతుంది అనరు. అట్లా అంతకన్నా ఎక్కువ కష్టపడ్డా అనుకుంటుంది, దానికి డబ్బులు చెప్తాడు మా ఆయన అయితే. అప్పుడు కోపం వస్తుంది, ఏంట్రా ఇది అనేసి. సో షెన్ను అంటాడు కదా, ఏంట్రా ఇది అని. సో అది అనిపిస్తుంది అనమాట. ఏం చేస్తాం, తప్పదు, ఇంట్లో ఉండేటోళ్ళ మీదనే ఉంటుంది. ఇంక అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఈ ఇంట్లో పిల్లలు, ఇంట్లో వర్క్, ఇంకా అటు బయట ఆఫీస్ వర్క్లు చూసుకున్న ఆడవాళ్ళకైతే జోహాలరా అనిపిస్తుంది నాకైతే. మరి ఏం చేస్తాం, ఇంట్లో ఇలా ఉండి నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళకే ఎంత కష్టం అనిపిస్తే, ఇంకా దీనికి మార్నింగ్ లేచినా కానీ స్టార్ట్ చేస్తారు మా పిల్లలు, మా ఆయన అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఇదేంది అని నేను ఒర్రకు చుట్టుపక్కల ఎన్నిళ్ళకి పోతానో నిజంగా నాకు తెలియదు. కానీ వాళ్ళు దడుచుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా నాకు నిజంగా తెలియదు. కానీ ఇక పొద్దున లెచ్చడితోటే మా ఆయన చిట్టి అది ఎక్కడుంది, చిట్టి ఇది ఎక్కడుంది అనుకుంటుంటాడు. తనకు తను 10 నిమిషాలు రెడీ అయిపోతాడు అంతే. ఇక నేను పొద్దున్న లేచిన కాంచెల్లి పిల్లలను చూసుకొని లంచ్ బాక్స్ రెడీ చేసి వాళ్ళని తాణాలు పోసి ప్రతి ఒక్కరు రెడీ చేసుకొని, నిజంగా 0.01% కూడా మా ఆయన నాకు కొంచెం కూడా హెల్ప్ చేయడు. నాకు అందుకే అప్పుడప్పుడు మస్తు కోపం వస్తుంది, ఎందుకు ఇట్లా తయారైనవు అనేసి తిడతా. ఏం చేస్తాంలేండి, సరే అయితే ఆయన కూడా ఆఫీసులో చాలా ఇబ్బంది పడుతున్నాడు కదా అనేసి మళ్ళీ అనిపిస్తుంది. ఈ గణేష్ అయితే ఇక్కడైతే ఉప్మా చేస్తున్నాయి. ఉప్మా తినడానికి కూడా ఎంత నరకం చూపిస్తారు తెలుసా. నాకు వద్దు అంటాడు, అక్షత గడు అందులో ఆకు వచ్చిందంటాడు, లేకపోతే పొట్ట వచ్చిందంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. వాంతను పడ్డ నరకం, వాంతను పడే అది ఇంకోటి ఏది ఉండదు. నైట్ అడిగి పెట్టేసుకోవాలి, రేపు మార్నింగ్ ఏం కర్రీ వండాలి అనేసి. 3-4 కూరలు చెప్తే ఆ కూరలు ఏదో ఒక కూర దాన్ని ఓకే చేస్తాడు. మా చిన్నోడే, మా ఇంటికి పెద్ద సార్ అన్నాడు, వాడు ఓకే చేస్తాడు. ఏం కూర వండాలరా అంటే, వంకాయ ఉంది డాడీ, టమాటా పప్పు వండాలా, వంకాయ వండాలా, ఇంకేదో కర్రీ చెప్పాడు అనుకోండి. వంక టైంలో ఏదైనా ఒకటి అనిపించింది అనుకో, ఆ పప్పు అంటే అందు గంతే. వంకాయ అంటే వంకాయ వద్దు, ఎవరు తింటారు, నేను తినా అంటాడు. నాకు అది భయం. ఓకేలే వాళ్ళకి నచ్చింది అంటేనే బెటర్ కదా అన్నట్టు నా ఫీలింగ్. ఎందుకంటే ఎలా ఉన్న అడ్జస్ట్ అయి తినగలుగుతాం మనం, కానీ పిల్లలా కాదు కదా వాళ్ళకి. మా అక్షర కూడా పోకే అడ్జస్ట్ అయి తింటాడుగా, మా చిన్నోడు అట్లా కాదు. వానికి నచ్చుతేనే తింటాడు, లేకుంటే నువ్వు కింద మీద పడి 3 జర్ల నీళ్ళు అయినా కానీ వాడు అస్సలు తినడు. వాడు నచ్చాలి అంతే, వాడు నచ్చకపోతే ఎవరు ఏం చేసినా ఎన్ని చేసినా కానీ తినడు. ఇక అందుకోసమే ఆల్మోస్ట్ యాక్చువల్గా పోపన్నము లెమన్ రైస్ చేసి పెట్టేది నేను, అది కూడా మానేసిండు. అది పెడితే తింటలేడు అన్న బాధకు అది కూడా మానేసాను. డైలీ కర్రీసే వండుతున్నా, లేకపోతే ఒకరోజు వెజిటేబుల్ రైస్ చేసేస్తున్నాను. అది కొంచెం చేసి అది ఓకే, ఎందుకంటే బగార్ రైస్ టైప్ ఉంటుంది కాబట్టి స్మెల్ బాగుంటుంది కాబట్టి అది కూడా తినేసేస్తారు. అందుకనేసి కొంచెం ఏమనిపించదు నాకు కూడా. ఇక లెమన్ రైస్ పెట్టిందంటే ఆ రోజు రైస్ మొత్తం ఇంటికే. వాళ్ళు తినకుండా వస్తే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి పెడతాము, అదే స్కూల్లో కదా ఇబ్బంది అయిపోతుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. అందుకనేసి మా ఆవునికి చెప్తా అన్నమాట. మళ్ళీ టమాటా పప్పు అంటే ఇష్టంగా తింటారు వాళ్ళు. మనం ఇంటికాడ ఉన్నాం అనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది, అప్పటిదప్పుడు వేసి తినిపిస్తాం కాబట్టి బాగుంటుంది. బట్ బాక్సులలో కదా ఈరోజు వెరైటీగా మావానికి డైలీ బాక్సు
కలిపి పెట్టిస్తా కానీ ఇలా వద్దన్నాడు. చూడాలి ఏం చేస్తారో, నాకు అదో టెన్షన్ ఉన్నది అబ్బా ఇంటికి వచ్చేదాకా. అందుకే మార్నింగ్ నేను టిఫిన్ చేసి పంపిస్తాను. ఒకవేళ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేయకపోయినా కొద్దిగా పొద్దున్న టిఫిన్ చేశారు కదా అని అనిపిస్తుంది. మళ్ళీ ఏదో ఒక స్నాక్ ఉంటే స్నాక్ పంపేది. బట్ ఈరోజు ఈ స్నాక్స్ అన్నీ మా అమ్మ వాళ్ళు పంపించిన అప్పాలు నిన్నటిగా కొలాప్స్ అయిపోయినాయి. మా చిన్నోడు మొత్తం తిని పడేసిండు. దానిమ్మలు ఉండే నైట్లో దానిమ్మ ఉంటే అది కూడా కట్ చేయించుకొని తిన్నాడు. అదిరా నాన్న ఉండనీరా మార్నింగ్ పట్టుకుపోయే స్నాక్ అంటే రేపు నాకు స్నాక్ అవసరం లేదు కానీ ఇప్పుడు నాకు దానిమ్మ పోషిస్తావో లేదా అని డిమాండ్. ఎన్ని గంటలకు చెప్పాలా? 10 గంటలకు నైట్. ఆ 10 గంటలకు ఆ దానిమ్మ తిని పడుకున్నాడు. మా ఓన్ మెంటాలిటీ అట్లా ఉంటుంది. పడుకున్న టైంలో కొంచెం కాకపోతే కొంచెమైనా తిండి ఉండాలి మావునికి, లేకపోతే సచ్చిన అయినాడు. సో అందుకనేసి దానిమ్మ కట్ చేసి ఇచ్చాకైతే దానిమ్మ అయితే తినేసిండు. ఇక అది అయిపోయాక మా అషిగాడు యాక్చువల్గా ఏంటి అంటే, నేను నిన్న మేడం వీడియో పంపించిందండి. స్కూల్లో ఏదో యాక్టివిటీ జరిగితే పంపించిండు. మొత్తం చూసుకుంటూ వచ్చి మావాడు ఎక్కడున్నాడు, మా పెద్దోడు ఎక్కడున్నాడు అని చూసుకుని ఉండేసరికి లాస్ట్లో వచ్చిండు. అమ్మతోడు నాకు సీరియస్లీ వాడిని చూసి అసలు ఇది అశ్షుగడేనా ఏంది అని అనిపించింది. ఏమనుకుంటున్నారా, చెమటలతో తడిసిపోయిండు. ఎంత ఘోరంగా ఉన్నాడు. అరే అశ్విన్గా ఇంత చెమటలు వచ్చినాయి, ఫ్యాన్ లేదా లేకపోతే ఏంది ప్రాబ్లం అంటే, మమ్మీ నేను అప్పుడే ఆడుకొని వచ్చిన అన్నాడు. నా ఫీజులు అవుట్ అయినాయండి, మామూలుగా లేదు. అంత ఘోరంగా ఆడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలను చూసాను, అందరు బాగానే ఉన్నారు. కొంచెం వీని ఫ్రెండ్ కొంచెం సెట్తో ఉన్నాడు కానీ మా అశ్విన్ టోటల్ తడిచిపోయిండు. ఏంది అశ్విన్ ఇంతగానని చెమటాలంటే, ఆడిన మమ్మీ అన్నాడు. అందుకే నువ్వు ఇంతగానో బక్కబడుతున్నావు, నువ్వు ఇంత దారుణంగా బక్కబడుతున్నావు కాబట్టి మేము ఎంత ఫుడ్ పెట్టినా కానీ నువ్వు తినడం మార్నింగ్ టిఫిన్ చేస్తాడు పక్క, ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని వస్తాడు, మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక ఏదో ఒకటి చేసి పెడతా, నైట్ అయితే లంచ్ పక్క పెడతా, డిన్నర్ ఇవన్నీ పెడతా. కానీ నువ్వు ఎందుకు బక్కబడుతున్నావు నాకు ఆలోచన ఉండేది. వాడంతా దారుణంగా ఆడుతున్నాడో నాకు అప్పుడు అర్థమైపోయింది. వాళ్ళ నాన్నకు వచ్చినాక ఆ వీడియో చూపెడితే పళ్ళు వేసుకున్నాడు వాడిని. ఏంది స్కూల్కి పంపేది నీ ఆట కోసమా లేకపోతే ఎందుకు? ఇంత ఘోరంగా ఎందుకైనావు అశ్విన్? అసలు మనిషిలా ఉన్నవారా? అసలు ఏంటని ప్రాబ్లం ఏంటో, నువ్వు ఇంతగానం ఆడుతున్నవారా స్కూల్లో అనేసి వాడిని కొద్దిగా అలా నాన్న కొద్దిగా ఆడుకున్నాక ఇక రేపటి నుంచి అలా ఆడుకోనని చెప్పేసిండు అన్నాడు ముందే. నువ్వు ఇలానే ఆడుకుంటుంటే మాత్రం పక్క మేడంకి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే నువ్వు రేపటి నుంచి ఆడొద్దు అనేది చెప్పాడు అన్నమాట. అంటే ఓకే ఆడుకోవాలి కానీ మితి మించి ఆడుతున్నాడని మాకు అర్థమైపోయింది. ఎందుకంటే వీనితోటి ఫ్రెండ్స్ అందరు బాగానే ఉన్నారు, వీడే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాడు. ఆ వీడియో చూసాక అర్థమైపోయింది వీడు ఏంటంటే నేనే తోపు, నేనే సూపర్ ఆడతా, నా అంత అబ్బాయి లేడు, నా అంత ఆటగా లేడు అన్న ఫీల్ అయ్యి కొద్ది ఆట ఆడతాడు. ఇంటికి నుంచి స్కూల్కి బాగా పట్టుకుపోతున్నాడు. సర్లే పిల్లలు ఆడుకోలే అని అనిపిస్తుంది కానీ ఇంతలా సఫర్ అయ్యా. మళ్ళీ ఈవినింగ్ టైం వచ్చిందంటే కథం పోయి తినేసి పడుకుంటున్నాడు. అంత అలసిపోతున్నాడు వాడు స్కూల్లో ఆడుకోవడానికే. నాకు అలా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇంత తిండి పెట్టి ఇంత చేసినా కూడా చూసేటోళ్ళు కనీసం తిండి పెడుతున్నారా లేదా అన్న ఫీలింగ్ వస్తుందా అనేసి కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఇక అట్లా అనేసి నీకు మేడం ఫోన్ చేసి చెప్తా అంటే, లేదు డాడీ నేను ఇవాటి నుంచి ఆడ అన్నాడు. నువ్వు ఆడదా మాత్రం ఊరుకోవాలన్నాక వాళ్ళ పడుకునే టైం వరకు కూడా ప్లీజ్ డాడీ ఎక్కువ ఆడ, జస్ట్ అలా కూర్చుంటా, ఎక్కువ నిలుచుంటా, బాల్ నగరికి అయితే క్యాచ్ పడితే అంతే అనుకుంటా, నైట్ పడుకోగా కూడా బతలాడుకున్నాడు. ఇక డాడీ అని బాధ భరించక అనేసి ఒక్కటే బ్రేక్ టైంలో మాత్రమే ఆడుకోవాలి, మిగతా టైంలో ఆడుకోవద్దని వాళ్ళ డాడీ చెప్పిండు. అది కూడా మెల్లగా వచ్చి చెప్తారు నాకు, మమ్మీ అశ్విగాని చెప్పకని చెప్పి డాడీకి అనేసి. ఎందుకంటే మా అక్షితగాడు ముందే చెప్తారు అన్నట్టు వాళ్ళ డాడీకి. మార్నింగ్ కూడా నువ్వు ఆట అన్నావు అనుకో నేను పోయి డాడీకి చెప్తా అనేసి అంటున్నాడు. ఎందుకు నువ్వు కూడా ఆడుతావు చెప్తాను, నన్ను ఏమనలే కదా డాడీ, నీకే కదా ఆడితే కొడతా అని చెప్పిండు కదా అని చెప్తున్నాడు. బ్లాక్మెయిల్ చేసుట్లా నెంబరం మా చిన్నోడైతే. మాకు భలే అనిపిస్తుంది వాడిని చూస్తే. బట్ మనం చెప్పేది కూడా వాళ్ళ మంచికే కదా అనిపిస్తుంది. ఎందుకంటే అంతగానం ఆడి సిక్ అయిపోయి కింద పడిపోతే లేనిపోయిన ప్రాబ్లం అయ్యేది మనకే. పిల్లలు వాళ్ళు ఆకతాయిగా ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఆడుకునే ఏజ్. బట్ మితి మీరు ఆడుతున్నారని తెలిసాక వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయలేదనుకోండి వాళ్ళ హెల్త్కు ప్రాబ్లం వస్తుంది. అసలే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. మావోనికి మళ్ళీ నాన్ స్టాప్గా జలుబు ఉంటుంది, ఎందుకు ఉంటుందో అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎలా క్యూర్ చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళ డాడీ చెప్తున్నాను లైట్ నాకు ఉండట్లేదా జలుబు అనేసి మాట్లాడుతున్నారు. సరేలే అన్నట్టుగా నేను కూడా సైలెంట్గా ఉండి అదొకటి జిందా తెలుసు మరి అదొకటి పోసుకుంటుంటా అన్నమాట.
సో ఇక లంచ్ బాక్స్ పెట్టాక కూడా మా చిన్నోడు వచ్చి నాకు నేను కలిపి పెడతాను ఒకడు, నేను కలిపి అవసరం అనుకుంటా ఒకడు, సరేలే అనేసి ఏదో విధంగా పెట్టినా ఇక చూడాలి లంచ్ టైం మరి ఎట్లా తినొస్తారో. మా పెద్దోని కలుపుకోవచ్చు నచ్చిందంటే మా చిన్నోడు ఎలా మరి ఎలా తింటారు అంటే నాకు మేడం లేదా, నాకు మేడం కలిపితేలే అన్నాడు. సరేలే ఇక చూడాలి ఒక్కరోజు అయితే చూసేసి ఇక రేపటి నుంచి వెళ్ళి 1 ప్లాస్టిక్ బాక్స్ ఉన్నది, ప్లాస్టిక్ బాక్స్ కాదు స్టీల్ బాక్స్ కావాలి తీసుకురావాలని ఫిక్స్ అయిపోయాను. సో అది ఇక్కడ ఏం చేస్తున్నానంటే గోర్లు తీసేస్తున్నాను అని స్కూల్లో మేడంలు పొల్లు కొడుతున్నారట, అందుకే ముందే ఎప్పేసుకొని తీసుకుంటున్నారు ఆయిల్ ఉన్నదా లేదా, అదేంటి నెయిల్స్ ఉన్నాయా, నెయిల్స్ గోర్లు ఉన్నా కానీ కొడుతున్నారట, అందుకే ముందే చెప్పేసి తీసుకుంటున్నారు. వీళ్ళకు నైట్ టైంలో గుర్తుకు రావబ్బా, మార్నింగ్ టైంలో అది కూడా స్కూల్కి ఇంకో పంచులు ఉన్నానగానే గుర్తుకొస్తుంది. నాకు అట్లా సర్రం అంటది, ఇక నేను తిడతా ఉంటాను. మరి ఏం చేస్తాను చెప్పండి, అటు నేను బాక్స్ అని చూసుకోవాలి, వీళ్ళన్నీ చూసుకోవాలి, మా టైంకి వచ్చినాక అన్ని చూపితే ఎట్లా, మళ్ళీ అప్పటిదప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టేసిన నెయిల్స్ తీసేస్తున్నా. మా చిన్నోడు కూడా మమ్మీ ఇట్లా కొడుతున్నారు, మమ్మీ ఇట్లా కొడుతున్నారు అని కూడా చెప్తున్నాడు. భలే అనిపిస్తుంది వాడు చెప్తే, వాడు ఎప్పటి సగం అబద్ధాలే ఉంటాయి అబ్బా. బట్ ఏం చేస్తాం, వీనికి అయిపోయింది, వీనికి అయిపోయినాక వానికైతే తీసేసిన, వీని తీసేసి ఇక ఆడ కూర్చొని రాసుకోరన్నాక రాసుకుంటున్నాడు. మా చిన్నంతో ఫుల్ టైం పాస్. బట్ ఏం చేస్తాము తప్పదు, వాడిని భరించాలంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అవి నాకు కోలో కొంచెమే ఉన్నాయి, మధ్యన బాగా ఓవరాక్టింగ్ చేస్తున్నాడండి. ఎందుకనంటే కొంచెం గావరం ఎక్కువ వేస్తున్న వానికి అనేసి కొంచెం గావరం ఎక్కువ వేసేస్తున్నాడు. అది చేయడం వల్ల వాడిని కొట్టడం లేదు, ఎందుకంటే కొడిచిన ఏడ్చిన మళ్ళీ ఏమన్నా ఏదైనా ప్రాబ్లంకి ఇక కొట్టట్లే అనేసి ఆలోచనలకి కొద్దిగా ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తున్నాడు. అందుకనేసి వాడిని అడిగా నా మీద చూపిస్తున్నాడు వాళ్ళ ప్రతాపాలంతా. ఇంకా ఇద్దరికైతే రెడీ చేసి వాళ్ళని గోరు తీసి ఇక కూర్చోబెడతా, 5 మినిట్స్లో కిందికి వెళ్ళిపోదాం రా అన్నాక, ఆల్మోస్ట్ ఇంకో 5 మినిట్స్లో వ్యాన్ వచ్చేస్తుంది, కిందికి వెళ్ళిపోవాలి రా అని చెప్తే ఇక మా చిన్నోడు నేను కాలు బయట పెట్టేదాకా నా తోక పట్టుకొని తిరుగుతాడండి, పాపం అనిపిస్తుంది. వ్యాన్ ఎక్కేటప్పుడు కూడా బాయ్ మమ్మీ అంటాడు, మస్తు బాధ అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది కదా. వాళ్ళని నేను అయ్యో పాపం అన్నా అనుకోండి, నన్ను నా పిక మీద కూర్చొని దొక్కుతారు మా చిన్నోడు. అందుకని మనకి ఎక్కువ చనివియ్య, వాడిని చనివిచ్చాను అనుకోండి సంగడికి కూర్చుంటాడు. అందుకనేసి వానికి బాయ్ అంటే బాయ్ అని చెప్తా. స్కూల్కు ఆ నోట్లకెళ్ళి మాట వేస్తా అని చెప్తా. ప్రతి వీక్ అడిగేటప్పుడు సాటర్డే సండే ఎప్పుడు వస్తుంది మమ్మీ అనేసి. ఈ వీక్ అడగలే, ఎందుకంటే అసలు యాక్చువల్గా ఈ వీక్ చాలా తొందరగా గడిచింది. నేను రేపు హాఫ్ డే అనగానే హాఫ్ డేనా అనే ఫుల్ హ్యాపీనెస్ మొహంతో పెట్టేసి రేపు హాఫ్ డే ఎల్లుండి సండే వావ్ అనుకుంటూ మొత్తుకున్నాడు. ప్రతి వీక్ అడిగేటాడు, బట్ ఈ వీక్ ఎందుకో చాలా తొందరగా గడిచింది. వాడు కూడా పోయినట్టు ఏం అనిపించలేనట్టున్నది, అందుకనేసి వాడు కూడా సైలెంట్ అయిపోయాడు అన్నమాట. సో ఫైనల్గా ఇది జరిగిందన్నమాట. నిన్న ఈవినింగ్ మార్నింగ్ రొటీన్ చూసారు కదా ఎంత దారుణంగా ఉంటుందో నాది, ఇంకా టూ మచ్ ఉంటుందండి. ఇది సగం పెట్టి చూపిస్తాం కాబట్టి అంత అర్థం కాదు, కానీ అది దారుణంగా ఉంటుంది. సో ఇలా రెడీ చేసి పంపేసరికి నా తలపాడం తోక్కొచ్చేస్తుంది. ఇక ఈవినింగ్ లాస్ట్ టైంలో కూడా వాళ్ళకి బొట్టు పెట్టి పంపిస్తా, ఎందుకంటే బొట్టు పెట్టి పంపిస్తే మంచిది కదా అనేసి, ఒక పాజిటివ్నెస్తో ఉంటారు కదా అనేసి అయితే పెట్టేస్తా అన్నమాట. సో ఇది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్.